రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. ఇంటి నుండి బయటికి వస్తే ప్రాణాలు ఉంటాయా పోతాయా అనుమానం తలెత్తుతోంది. గడిచిన కొద్ది రోజులుగా చూస్తే హైదరాబాద్లో న్యాయవాదుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని సంఘటనలు తెలుస్తున్నాయి. గతంలో బోయినపల్లికి సంబంధించి ఓ అడ్వకేట్ను అతి కిరాతకంగా చంపిన సంఘటన మనకు తెలుసు. తాజాగా మాసప్ ట్యాంక్ ప్రాంతంలో ఇంటి నుండి బయటికి వచ్చిన ఖాజా మోయినుద్దీన్ అనే న్యాయవాదిని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేసేందుకు ప్రయత్నించారు. తమ ఇంటి నుండి బయటికి వచ్చి తన వాహనంలో ప్రయాణించేందుకు ప్రయత్నం చేస్తున్న ఆయనను వేగంగా వచ్చి వాహనం ద్వారా ఢీ కొట్టడంతో ఆయన గాలిలో ఎగిరిపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. వెంటనే తనను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్వపరాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఖాజా మోయినుద్దీన్కి ప్రత్యర్థులే ఇలాంటి ఈ సంఘటనకు కారకులు అని చెప్పేసి అనుమానం అయితే వస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ రావడం, హత్య చేస్తాము హతమారుస్తామని బెదిరించినట్లుగా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా భూ వివాదాలు కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంకి సంబంధించిన కొన్ని అంశాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ కేసులు వాదిస్తున్న నేపథ్యంలోనే తనను హతమార్చాలని చెప్పి ప్రత్యర్థులై ఇటువంటి సంఘటనకు దారి తీశారని చెప్పి అనుమానం అయితే వస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు వారు ఖచ్చితంగా ఖాజా మోయినుద్దీన్కి సంబంధించి భూ వివాదాలతో పాటు మిగతా ప్రత్యర్థులై ఉంటారని చెప్పి పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కారుతో ఢీ కొట్టి చంపే ప్రయత్నం చేశారని చెప్పి ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇదిలా ఉంటే అంటే మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించి ప్రీ ప్లాన్డ్గా పథకం ప్రకారమే ఈ కార్యాచరణ చేశారని చెప్పి పోలీసులు అయితే అనుమానం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఈ కారుతో ఢీ కొట్టిన సంఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడం, అందుకు సంబంధించిన ఆ ఆధారాలు తీసుకున్న పోలీసులు ఇప్పటికే ఆ కారుకు సంబంధించిన నంబర్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒకవైపు మాసప్ ట్యాంక్, నాంపల్లి, మైదీపట్నం ప్రాంతంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే ఖాజా మోయినుద్దీన్ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి వైద్యులు చెప్పినట్లుగా మరి సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగానే అతనికి తీవ్ర గాయాలు కావడం, గాల్లో ఎగిరి పడిన వెంటనే తనకు ప్రాణాలు పోయేంతగా గాయాలైనట్టుగా ఇటు వైద్యులు చెప్పడం జరుగుతుంది. కానీ తన ప్రాణాలు కాపాడితే అసలు విషయం ఏంటి, ఏదైతే ఈ దాడికి సంబంధించి కారుతో గుద్ది చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, ఎవరు చేశారు అన్న వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అయితే ఎవరైతే ఖాజా మోయినుద్దీన్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ప్రత్యర్థులు లేదంటే తనను హత్య చేసేందుకు ప్రయత్నించిన దుండగులే అక్కడ రెక్కి నిర్వహించి కారుతో ఢీ కొట్టాలని చెప్పి ముందస్తుగానే నిర్ణయించుకొని ఈరోజు పథకం ప్రకారం ఈ కార్యాచరణ చేసినట్లుగా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఒకవైపు ఇంటి నుండి బయటికి వచ్చిన ఖాజా మోయినుద్దీన్ తన కారు తాళాలు తీసి డోర్ ఓపెన్ చేస్తున్న తరుణంలోనే ఈ కారుతో ఢీ కొట్టి ఆయనను చంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు తీవ్ర గాయాలు కావడం, ఆసుపత్రికి తరలించడం, తనకు వైద్యం అందిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే న్యాయవాదులకు సంబంధించి వారి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సి వస్తుంది. బయటికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తారా లేదా అన్న అనుమానం అయితే తలెత్తుతుంది. ఒకవైపు ఈ సంఘటన తెలుసుకున్న న్యాయవాదులందరూ కూడా ఈ సంఘటనను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితము ఒక మహిళా న్యాయవాదికి మీద దాడి జరగడం, హత్య చేయడం, ఈ సంఘటన ఇప్పటికే న్యాయవాదుల్లో ఒక చర్చాంశంగా మారింది. తాజాగా ఖాజా మోయినుద్దీన్ పై జరిగిన దాడితో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, హైదరాబాద్ మహానగరంలో కూడా న్యాయవాదులు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఈ హత్యకు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి పోలీసులు అయితే
తేల్చేందుకు కసరత్తు చేయడం జరిగింది. ముఖ్యంగా భూ వివాదాలు కావచ్చు, లేదంటే ఆయన వాదిస్తున్న కేసుల విషయంలో ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వారే కావాలని చెప్పి హత్య చేసేందుకు కుట్రలు పన్నినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.